హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంపూర్ణ ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం కోసం మనం రోజూ తినే ఆహారం చాలా ముఖ్యమైనది. డైట్ అంటే ఆకలితో ఉండడం కాదు, అన్నం పూర్తిగా మానేయడము కాదు, మన శరీరానికి కావలసిన పోషకాలను సరైన మోతాదులో తీసుకోవడమే మంచి డైట్ అంటారు. మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పదార్థాలు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, నీరు ఇవన్నీ సమతుల్యంగా ఉండేలా చూసుకోవడమే డైట్ అంటారు. డైట్ అంటే కొనకచ్చి తినేసి ఏదోదో తినేయడము అనేది కాదు. డైట్ అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా తినాలి, మన ఇంట్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అదే వస్తువులను కొద్ది కొద్దిగా తగ్గించి తినడాన్నే డైట్ అంటారు. అంతేకాని డైట్ చేయాలని బయట వెళ్ళి అవి ఇవి కొనకచ్చుకొని ఇంట్లో ఉండేవాళ్ళు మనల్ని తిట్టే వరకు చేయకూడదు. పొద్దున్నే నిద్ర లేస్తానే ఒక గ్లాస్ గోరువెచ్చని హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయాలి. ఒక గ్లాస్ నుంచి 1 లీటర్ వరకు తాగడానికి ట్రై చేయాలి. 5-6 బాదం పప్పులు ఉంటే బాదం పప్పులు, వాల్నట్స్ ఉంటే వాల్నట్స్, ఏవీ లేవంటే పల్లీలు అంటే వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, ఒక 5-6 తినాలి. ఖాళీ కడుపుతో నిమ్మరసం అవి తాగకుండా ఉండడం కొంచెం మంచిది. తర్వాత కావాలంటే నిమ్మరసం, తేనె కలుపుకొని మళ్ళీ హాట్ వాటర్ తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. హాట్ వాటర్ తాగాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో మన ఇంట్లో ఏది ఉంటే అది, ఇడ్లీ ఉంటే ఇడ్లీ, దోశ ఉంటే దోశ, లేకపోతే నైట్ అన్నం మిగిలితే సద్దన్నం ఒక గ్లాసే తాగండి. 2 ఇడ్లీ తినండి, ఒక దోశ తినడానికి ట్రై చేయండి. అట్లంటే ఒక్కొక్క ఐటెం తినాలి అని కాదు, ఏదైనా ఒకే ఐటెం తినడానికి ట్రై చేయండి. ఇడ్లీ సాంబారో లేదా చట్నీ దోశ, ఆ విధంగా ఏదో ఒక్కొక్క ఐటమే తినడానికి ట్రై చేయండి. అన్ని రకాలు తినేసి ఇబ్బంది పడిపోవాల్సినంత అవసరం లేదు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ అంటే 10-10:30 మధ్యలో ఒక ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి, ఏదో ఒక ఫ్రూట్. మధ్యాహ్నం భోజనంలో 2 చపాతీ, ఒక సలాడ్ ఏదైనా ఉండేటట్లు చూడండి. అది లేకపోయింది అంటే కనుక మన ఇంట్లో ఉన్న అన్నము, 1 కప్పు అన్నం అయితే 2 కప్పులు కూరలు ఏవైనా సరే 2 కప్పులు కూర ఉండేటట్లు చూసుకొని తినడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో లేవనేసి పోయి బయట వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి తినడం కాదు. తినే ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగేసి తినడం స్టార్ట్ చేశారు అంటే మనకు కొద్దిగా తక్కువ తింటాము. ఆ తినేదేదో తక్కువ తినడానికి, క్వాంటిటీ తక్కువ తినడానికి ట్రై చేస్తే చాలు. సాయంకాలం ఏవైనా ఉడికించిన శనగలు కానీ, మొలకలు కానీ, పండ్లు కొద్దిగానే తినడానికి ట్రై చేయండి. కాఫీ టీలు మానేసి గ్రీన్ టీ తాగడం మంచిది. బిస్కెట్లు అలాంటివి తినద్దండి. డైట్ చేసేటప్పుడు పొరపాటును కూడా స్నాక్స్ బయట తెచ్చుకునేటివి తినకండి. నైట్ అయితే ఒక జొన్న రొట్టె అయితే 1, చపాతీ అయితే 2, వాటితో పాటు ఆకుకూరలు ఉండేటట్లు చూసుకొని తినండి. మంచిగా నైట్ పడుకోబోయే ముందు 1 గ్లాస్ పాలు తాగేసి పడుకోండి. అంతకంటే మించి హెవీగా తినకండి. సాయంకాలం 8 లోపలే తినడానికి ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే 8 లోపలే తినేసి పడుకోవడానికి ట్రై చేయండి.